నమస్తే తెలుగు వార్తలకు స్వాగతం. జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో టి రాహుల్ కుమార్ రెడ్డి నిత్యావసర సరుకులు ధరలు నియంత్రణలో భాగంగా జిల్లాలోని వివిధ వర్తక సంఘాలు, సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులతో బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల్లో పెరుగుదలను నియంత్రించి డిమాండ్కు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలోని పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం వైశాఖ మాసం 4 రోజులు మాత్రమే దర్శనం ఉండడంతో వైశాఖ సోమవారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. దాతలు తమ్నంపూడి హరిరామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27వ తేదీ నుండి సప్తకోటి రామలింగేశ్వర స్వామి దర్శనం ముగియడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. अस्य यजमानस्य गोत्रः नामधेयः पेरुगोत्रः लक्ष्मी नामधेयः अंतरण्ये सह कुटुंबानां रामलिंगेश्वर स्वामी రెండు వచ్చి పాదం ఇస్తారు. ఓకే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన వార్డు నియోజకవర్గ పల్లెల క్రియాశీలక సభ్యత్వ కిట్టును ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత అధ్యక్షన తాడేపల్లిగూడెం శాసనసభ్యుల కార్యాలయంలో అందజేశారు. పట్టణ జనసేన పార్టీ వార్డు వాలంటీర్లకు, జనసేన పార్టీ గ్రామ సభ్యత్వ వాలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో కార్యకర్తలు ముందుండి నడిపితేనే పార్టీ పరుగులు తీస్తుందని, ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కార్యకర్తలను వారి కుటుంబంలో ఒకరిగా చూస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కాకరపల్లిలోని శ్రీ శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామివార్ల విగ్రహ సంపూర్ణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, పెరవలి మండల ఎంపీపీ, గ్రామ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి మండలం నడిపల్లె కోటలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషరావు స్వామివారిని దర్శించుకున్నారు. నడిపల్లి గ్రామ సర్పంచ్ బీర సత్యవేణిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో విద్యారంగ అభివృద్ధి జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్లో తన ఛాంబర్లో మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా
ఎంతో మంది టీచర్లుగా తీర్చిదిద్దిన S&S పబ్లికేషన్ వారి DSC మెథడ్స్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా ప్రస్తుత సిలబస్ ప్రకారం గణితం, విజ్ఞాన, సాంఘిక శాస్త్రం ట్రై మెథడ్స్ మెటీరియల్ను రూపొందించిన విషయ నిపుణులు బాలరాజును మంత్రి దుర్గేష్ అభినందించారు. మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి సిటీలో వక్ఫ్ ఆస్తులైన ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. వీటిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్లు అధికారికంగా మంచి కమిటీలు నియమించినట్లు తెలిపారు. ఆయా కమిటీలకు అల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మొహమ్మద్ అబ్దుల్లాతో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అందజేసిన అర్జీల విషయంలో ఫిర్యాదుదారుడు ఎండార్మెంట్లు అందడం లేదన్న ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో జాయింట్ కలెక్టర్ S చినరాముడు, రెవెన్యూ అధికారి సీతారామూర్తి, ఇతర అధికారులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆడిట్ నివేదిక ప్రకారం 50% మంది ఫిర్యాదుదారులకు ఎండార్మెంట్ చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని, అటువంటి ఫిర్యాదులు రాకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే వరకు కోకో రైతుల పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K శ్రీనివాస్ చెప్పారు. సోమవారం దోరకా తిరుమల మండలం M నాగులపల్లిలోని పాత పంచాయతీ కాలనీ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ఆధ్వర్యంలో కోకో రైతుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్రావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యను చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన K శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా కంపెనీలు, ట్రేడర్లు కోకో రైతులను మోసగించడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ఒక్క సీజన్లోనే గడిచిన 3 నెలల కాలంలో 1000 కోట్ల వరకు కోకో రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. ఎదుటి వారిని చూసి ప్రేమతో నవ్వగలిగితే అదే మనం వారికి ఇచ్చే అందమైన బహుమతి. మదర్ తెరిసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.